సెంట్రల్ లైటింగ్ అనేది మరి రామాయణపేట్ ప్రజలు ఒక 30 ఏళ్ల నుంచి తీరని కోరికలాగా ఉండిపోయింది. మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయణపేట్ పట్టణ కుటుంబ సభ్యులకు మాటియడం జరిగింది. మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట్ పట్టణాన్ని, రామాయణపేట్ మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాటియడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు, సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట్ పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ల నుంచి మనం ఎవరు పట్టించుకోలే, మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే. అట్లాంటిది మనం వచ్చిన 18-19 నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట్ పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట్ పట్టణాన్ని, రామాయణపేట్ మండలాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నిట్లో కూడా ముందుంచే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ, రామాయణపేట్ పట్టణ మండల కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మన నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రామాయణపేట పట్టణ చరిత్రలో సుదినం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఒక చిన్న లైట్ అయ్యని పరిస్థితిలో రామాయణపేట పట్టణం ఉండే, అక్కడ అంతకుముందు తాలూకా ఉండే, నియోజకవర్గం ఉండే, అన్నీ పోయి ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చిన నియోజకవర్గమైన అన్నీ పోయి రామాయణపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు 10 సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితిలో మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఎన్నికలప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. రామాయణపేట పట్టణాన్ని నేను అన్ని పట్టణాలతో సమానంగా పక్కకున్న కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్తో సరి సమానంగా అభివృద్ధి చేస్తానని మన ప్రియతమ నాయకుడు, మన యువ నాయకుడు, మన డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు, అదేవిధంగా మన హనుమంతన్న గారు, ఈ ప్రాంతం అంటే ఎనలేని ప్రేమ ఉన్న హనుమంతన్న గారు ఇద్దరు కలిసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఇవాళ రామాయణపేట పట్టణంలో సైలెంట్గా మన ఎమ్మెల్యే గారు సైలెంట్గా కేవలం 15 రోజుల పాట రామాయణపేటలో 1,20,00,000 ఖర్చు పెట్టి ఇంకో 30 లక్షలు ఎక్స్ట్రా పని చేపించి 1,50,00,000 ఖర్చు పెట్టి సెంట్రల్ లైటింగ్ రామాయణపేట ప్రజలు కల్లో ఊహించలే, మర్చిపోయారు లైట్లు అనేది. ఆ టైంలో బతుకమ్మ పండుగకు, దసరాకు నేను ఖచ్చితంగా లైట్లు వెలిగిస్తాను మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారంగా ఈ రోజు రామాయణపేటకు వచ్చి ఎన్ని పనులున్నా యాక్చువల్ ఈరోజు ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది ఎమ్మెల్యే గారికి, అయినా కూడా వదిలిపెట్టుకొని నేను ఖచ్చితంగా ఆడపడుచులకు ఈరోజు అట్ల బతుకమ్మ కాబట్టి ఖచ్చితంగా నేను లైట్ వెలిగిస్తానని చెప్పి రామాయణపేటకు వచ్చి లైట్ వెలిగించినందుకు రోహిత్ రావు గారికి ఈ ప్రాంత ప్రజలందరము మనస్ఫూర్తిగా కృతజ్ఞులై ఉంటాము. ఎల్లవేళ మీకు అండగా ఉంటాము. మీకు ఆశీస్సులు ఉంటాయి, ఈ ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయి. రామాయణపేట పట్టణం కానీ రామాయణపేట మండలం ఏకపక్షంగా మీ ఎన్నుకుంటుందని సవినయంగా మీకు మనవి చేస్తున్నాం.